రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఓకే రామ్ కుమార్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం మొత్తం చూస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో అంటే చూసినటువంటి విశ్లేషకులకు ఏ రకంగా అనిపించిందో నేను చెప్తున్నాను, ఒక్క లైన్లో చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీతో మిత్రత్వం కావాలి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో శత్రుత్వం వద్దు అనేది బీజేపీ లైన్, బీజేపీ స్టాండ్. ఆ రకంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగింది అనేటటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒప్పుకుంటారా? ఇప్పుడు నిజంగా అదే కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు నేను నా ఎదురుగా మీరు వైఎస్ఆర్సీపీ నాయకుడిని అడిగితే నేను అంత గట్టిగా ప్రశ్నిస్తాను ఈ రాష్ట్రం కోసం, ఇది నా జేబులో పని కాదు కదండి, రాష్ట్రం కోసం మీ వరకు కదండి. అంటే కేంద్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో శత్రుత్వం పెట్టుకునే ఉద్దేశం లేదు. కాదండి, ఒక మాట. ఇందాక నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు నేను ఒకటి చెప్పాను, మీరు చేసే ట్రాప్ లో మేము పడం. భారతీయ జనతా పార్టీ ఎలా నడపాలో మాకు తెలుసు. మీరు ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఆయన చూడండి, మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు అడిగిన దానికి అర్థమవుతున్నా అర్థమవునట్టు నటిస్తున్న ఏదో సమాధానం చెప్తున్నారు. ఓన్లీ క్యాష్ ప్లస్ ఆన్లైన్ అని మీరు అడిగారు. ఆన్లైన్ కూడా ఉందని బుకాయిస్తున్నారు, కానీ ఈ వేళకి లేదని మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. సరే అక్కడ వదిలేద్దాం విషయం, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. అదే ఇలాగే బుల్డోస్ చేస్తున్నారు వ్యవస్థల్ని, ప్రజల మీద దోచేస్తున్నారు. ప్రజల మీద ఏ విషయాన్ని సరే బలవంతంగా నెట్టేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక సీఎంని ఎవరిని అనాలనుకో, సీఎం అన్నారనుకోండి, ఆయన బయటికి రాడు, దేనికి సమాధానం చెప్పడం. యూజువల్ గా సీఎం ఈస్ ఆన్సరబుల్ ఫర్ ఎనీ పర్సన్ ఇన్ ది స్టేట్. ఆ పని చేయడు. ఎవరైనా వచ్చి మన ప్రతిపక్ష నాయకులు ఏమైనా అన్నాం అనుకోండి, వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి ఎవరిని తిడతారు అనుకుంటున్నారు? మమ్మల్ని ఏమనరు, మాకన్నా పై స్థాయిలో ఉన్న మా రాష్ట్ర అధ్యక్షులను, లేకపోతే మా మోడీ గారు టచ్ చేసిన సీన్ లేదు కానండి, అబ్బో మాత్రం భయం లేకపోతే వీళ్ళు ఇంకా పెంచిపోదు. అలా చేస్తుంటారు. వాళ్ళు చేసిన ట్రాప్ లో మోడీ గారు వచ్చేసి ఇక్కడ ఏం మాట్లాడక్కర్లేదు. 1 to 1 వాళ్ళు ఏ స్థాయి నాయకులతో మాట్లాడతారో మేము కూడా ఆ స్థాయి నాయకులతోనే చెప్తాం. ఇటువంటి ఇవన్నీ మేము లోపల మాకు చెప్తూనుంటారు. మా భారతీయ జనతా పార్టీ థింక్ ట్యాంక్ ఉంటది. వాళ్ళ స్ట్రాటజీ ఏం చేస్తారో మాకు చెప్పి ఆ విధంగా మాకు ట్రైనింగ్ ఇస్తారు, అలా చెప్తారు. వేరే పార్టీలు అనుకోండి, అడప వాళ్ళ ట్రాప్ లో పడతారు, మేము పడవు. ఇది మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్. ఎవరేమనుకున్నా నేను ఆ ప్రశ్న అడగడానికి కూడా చిన్న ఉదాహరణ ఉంది రామ్ కుమార్ గారు. ఒక నిమిషం నేను ఆ ప్రశ్న అడగడానికి కూడా నా దగ్గర చిన్న ఉదాహరణ ఉంది. గతంలో 2014లో మీ 3 పార్టీలు కలిసినప్పుడు గతంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుపతి సభావేదికగా విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత 2019 వచ్చింది, మీరు తెలుగుదేశం పార్టీ విడిపోయారు. తెలుగుదేశం పార్టీని నేరుగా ప్రధానమంత్రి విమర్శించారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారంటూ కూడా ఆయన విమర్శించారు. కానీ నిన్నటి ప్రసంగం చూస్తే అంతెందుకు, ఈరోజు ప్రధానమంత్రి ప్రసంగం, తెలంగాణలో జరిగినటువంటి ప్రసంగం చూస్తే ఇక్కడ అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎంగా మార్చుకున్నారంటూ కూడా నేరుగా విమర్శించినటువంటి పరిస్థితి. కానీ ప్రజాగలం సభలో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతను కానీ లేదంటే అవినీతి ఆరోపణకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి విమర్శలు చేయలేదు. ఏదో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారన్న తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారనో లేదంటే గతంలో అవినీతి కేసులు ఉన్నాయనో ఇంకోటనో అసలు ప్రస్తావించకపోవడం కొంత ఆశ్చర్యానికి కలిగించింది. అందుకే ఈ రకమైనటువంటి విశ్లేషణలు వస్తున్నాయని అనుకుంటున్నారు. ఏమంటారు? ఏమండి, అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్టుగాను ముందు అలయన్స్ కలిసింది. మొదటి సభ ఇందాక నుంచి ప్రస్తావన చేశాను. ఈ మొదటిసారి మీరు అన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది మొదటిది కాదు. ఏ దిల్ మాంగే మోర్ అని ప్రజలు ఎంత ప్రజలు అన్నారని మిగతా పత్రికా మిత్రులు చెప్పినా వస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, వచ్చి చెప్తారు. తెలంగాణ దానికి లేదు, ఇక్కడ దాన్ని కంపేర్ చేయడం కరెక్టే. ఆల్రెడీ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిపోయినాయి కాబట్టి అక్కడ ఆ మూమెంటంలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేశారు. సినిమా ఇప్పుడే స్టార్ట్ అయిందండి, తెలంగాణలో ఇంటర్వల్ వచ్చేస్తుంది. ఇంటర్వల్ తర్వాత నుంచి స్టోరీ కథ నడుతుంది. మీరు అలా కంగారు పడిపోతే ఎలాగా? ఇంకొకటి, వైఎస్ఆర్సీపీని అనలేదని ఎక్కడున్నారండి? ఏమంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. నా తర్వాత ప్రశ్న కూడా అదే. రాష్ట్రంలో లేని కాంగ్రెస్ ని, రాష్ట్రంలో 1% ఓటు కూడా లేనటువంటి కాంగ్రెస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలపడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది కదా. కాదండి, ఏమండి ఇప్పుడు దూరంగా ఉంటే వాళ్ళు ఎవరు పైకి ఎక్కేస్తుంటే కరెంట్ షాక్ తగ్గుతూ కింద పడిపోతారు అని ప్రోటోకాల్ విడిచి బయటకు వచ్చారు. మోడీ గారు చాలా దూర ఆలోచన ఉంటుంది. ఈవేళ గురించి ఆయన ఆలోచించరు. అలాగా రేపు ఏం జరుగుద్ది అనే ఆలోచన ఆయనకు ఉంది. ఏమంటే చిన్న పవనైనా పెద్ద కడతానే కొడతాం. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. తల్లి కాంగ్రెస్ ఒకడు, పిల్ల కాంగ్రెస్ ఒకళ్ళు ఉన్నారు. దాన్ని కాదని దీనికి వేస్తారేమో, ఇద్దరు కూడా కలిసి డ్రామాలు ఆడుతున్నారని ముందుగానే చెప్పేశారు. ఇంకంతకన్నా పెద్ద మాట ఏం చెప్పాలి? అంటే లేదంటే
లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అది బెంచ్ కార్లో తిరిగేవాడికి బెంచ్ కారులోనే, మామూలు కారులో తిరిగేవాడికి మామూలు కారు, సైకిల్ మీద తిరిగేవాడికి సైకిల్ మీద ఉంటుంది. వీళ్ళది ఏంటంటే రోడ్ల మీద దుల్లేసే రకం. బూతులు తిడితేనే తప్పితే వాళ్ళకి చెవులకి ఎక్కవు. ఇంకా ఎలియన్స్ కూడా రామ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు కుదరక ముందు మీ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు వైజాగ్ వచ్చినా, లేదంటే అమిత్ షా గారు వచ్చినా, ఇక్కడ కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసినా, కొన్ని పబ్లిక్ మీటింగ్స్ పెట్టినా కూడా తీవ్రమైనటువంటి పదజాలం, అత్యంత అవినీతిపరుడు జగన్, ఈ రకమైనటువంటి పదజాలం వాడడం చూసాం. కానీ ప్రధానమంత్రి గారు మాత్రం వచ్చేసరికి అది కూడా ఎన్నికల సమయంలో ఆయన అసలు ఏమీ ప్రస్తావించకుండా పైపైన మాటలతో వెళ్ళిపోయారన్నది విమర్శ. కాదండి, నడ్డా గారు వచ్చింది ఒక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన అలాగ మాట్లాడతారు. మోడీ గారు ప్రధానమంత్రి, ఒక హోదాలో ఉన్న మనిషి. ఎన్నికల సమయం కదా, నార్మల్ టైం కాదు ఇది, ఎన్నికల సమయం. శివ గారు దేనికైనా సరే అంటే రాజకీయ వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేయాలి, అది చేస్తారేమో ఎదురు చూడండి, అప్పుడే ఎందుకు. అదే చెప్తున్నాను, మాకు భారీ బడ్జెట్ సినిమాలు అన్ని చోట్ల అన్ని నుంచి ఎక్కువ కెమెరాలు పెట్టి మీరు చూస్తున్నారు. ఆయనకు అదే విధంగా అమితమైన ప్రేమ అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఆయన అంతగా అభిమానిస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలు కూడా ఆయన కలుపుకోవాలని చూస్తున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో మేము పడలేదు, వాళ్ళతో మేము కలవలేదని అక్కసుతో మమ్మల్ని ఏదో విధంగా చెడగొట్టాలని చూస్తున్నారండి. పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏ విధంగా కోసేయాలని 3.5 ఏళ్ళ నుంచి చూస్తున్నారండి. ఈవేళ దాకా సక్సెస్ఫుల్ అవ్వలేదంటే మేము ఎంత దృఢంగా ఎంత ప్లాన్డ్ గా ఉన్నామో మీరు దీన్ని బట్టి తెలుసుకోండి. ఇక్కడి నుంచి 53 రోజులు ఏమండి, పవన్ కళ్యాణ్ అంటారు చూడండి, ఎవడెవడికి ఏమేమి ఇవ్వాలో అన్ని ఇచ్చేళ్తారు, కంగారు పడకండి. ఓకే శివ గారు, అమిత్ షా గారి నిన్న మీడియా వాళ్ళు అడిగితే, మొన్న మీడియా వాళ్ళు అడిగితే అమిత్ షా గారు ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నిటికీ సపోర్ట్ చేయలేదు, మాకు అన్నిటికీ ఓట్ చేయలేదు, ఆయన విధి విధానాలు వేరే, మా విధి విధానం వేరే అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మోడీ గురించి మాట్లాడుతూ క్రిస్టియన్ ఓట్లు, మైనారిటీ ఓట్లు తొలగించేస్తాడు మోడీ ఈసారి వస్తే 2019లో చెప్పాడు. మరి నిన్న 24లో ఆ విధంగా పొగడుతున్నాడే అంటే ఆ రోజు చెప్పింది నిజమా, ఈ రోజు చెప్పేది నిజమా? 2019లో విమర్శించుకునేది నిజమా, లేదు 2024లో వీళ్ళు పొగుడుకుంటున్నది నిజమా? చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. అందుకే మేము చెప్తున్నాం, బొత్స సత్యనారాయణ గురించో ధర్మాన ప్రసాద్ గురించో జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని అడగల, వాళ్ళు తిట్టారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలు పట్టుకుంటే పార్టీలోకి ఆహ్వానించాడు. అంటే వీళ్ళు కూడా మోడీ కాలు పట్టుకున్నాము కాబట్టి మోడీ గారు మద్దతు ఇచ్చారు. చెప్పండి. మోడీని అమ్మనా కూతురు తిట్టినా ఆయనకి సిగ్గు లేదు, మేము తిట్టడానికి మాకు సిగ్గు లేదు, మేము కలిసిపోతున్నామని చెప్పండి. మేము యాక్సెప్టబుల్ లేదు, దాని గురించి కాదని చెప్పలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ తిట్టా, జగన్మోహన్ ధర్మాన ప్రసాద్ తిట్టలేదు. వాళ్ళు విమర్శించారు, వాళ్ళ అవసరాల నిమిత్తం మళ్ళీ పార్టీలో చేరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆసరా పొందారే కానీ అదే విధంగా వీళ్ళు కూడా మోడీ గారు ఆసరా పొందారని చెప్పండి పవన్ కళ్యాణ్ లేదా మీరు చెప్పినంత మానంద్ గారు వేణుగోపాల్ గారు అసలు అమిత్ షా చెప్పారు అసలు వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వానికి దీంతో సహకరించలేదు అన్నది కొంత విచిత్రంగా ఉంది. రాజకీయాల అవసరం కోసం ఏమన్నా కలిసిపోతాం అని చెప్పండి. ఊరికే నీతులు మాట్లాడేందుకో, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ చేసేందుకో, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళ అవినీతి గురించి మాట్లాడని చెప్పండి. 2019 వీళ్ళ అవినీతి గురించి మాట్లాడుకున్నారు. మోడీ ఎంత అవినీతి పరుడు అని చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి పరుడు అని పవన్ కళ్యాణ్. మోడీ అవినీతి పరుడు అని మీరు అంటున్నారు, మీ పార్టీ అధినేత ఎందుకు అనలేకపోతున్నారు? మేము అనడం కాదు సార్, స్వయాన ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, మేము మాట్లాడటం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్తున్నాం. వాటి ఆ విమర్శలకు మీరు జవాబు చెప్పండి. ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి లక్ష్మణరావు గారు వెర్షన్ కూడా వినేసి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీరు అన్ని కలిపి చెప్తారు. కానీ లక్ష్మణరావు గారు మీరేమంటారు? అంటే మళ్ళీ అదే విమర్శ